ప్రయత్నం చేయను, సఫలత ఆయన ఇస్తాడు, కార్యం నెరవేరుస్తాడు. ఆలస్యానికి మాత్రం ఆంతర్యం ఉంది, శ్రేష్టమైందే. ఎంతమందికి విశ్వాసం ఉందే? ఇప్పుడు 2 చేతులు ఎత్తి చెప్పు, నాకు నీవు తలపెట్టిన కార్యములు ఆలస్యమైనందుకు నీకు స్తోత్రం, ఆలస్యం చేసినందుకు స్తోత్రం, ఆలస్యం వెనక మహా అద్భుతాన్ని దాచినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఆలస్యమును బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నా మనవులకు జవాబు ఆలస్యమైనందుకు స్తోత్రం, కార్యాలు ఆలస్యమైనందుకు స్తోత్రం, విడుదల ఆలస్యమైనందుకు స్తోత్రం. ఎందుకంటే గొప్ప విడుదల, గొప్ప కార్యము, గొప్ప అద్భుతము, గొప్ప స్వస్థత నీవు ఇస్తున్నందుకు ఆయన నీకు స్తోత్రము, 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 స్తోత్రం. ఆమేన్. అది నీ పట్ల ఆయన చేసే ఆలస్యాన్ని గురించి నువ్వు కలత చెందొద్దు, మహా అద్భుతమే చూస్తావు. డోంట్ వరీ, నమ్మితే ధైర్యంగా ఉండవు, నమ్మకపోతే నీ కర్మ. అయితే ఆయన నీకు చెప్పిన పనులు చేయుటకు నీవు ఆలస్యము చేయరాదు. నీ విషయంలో దేవుడు ఆలస్యం చేయొచ్చు, అది పెద్ద అద్భుతానికి దారితీసిద్ది. లేకపోతే ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఒక మహా అద్భుతమునకే ఆలస్యం. గ్రంథంలో ఎవరు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన ఆలస్యము, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే. పడదా? పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా. ఆయన నీకు చెప్పిన వాటి విషయంలో నువ్వు ఆలస్యం చేయకూడదు, అది నీకు ప్రమాదం.